భారతదేశ మార్కెట్లోకి నిన్న ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అయింది. అదే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళ ఎంజీ M9 ఎలక్ట్రిక్ కార్. ఇది ఒక 7 సీటర్ లగ్జరీ కార్ అనమాట. నిజంగా ఒక స్వర్గంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్లో ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు ఏంటి ఎంజీ M9 ఎలక్ట్రిక్ కార్లో ఉన్న ఫీచర్స్, టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే BAV ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం BAV ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా BAV ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఎంజీ M9 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఎక్స్టీరియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. సో ఇందులో మనకి కార్ లోపలికి వెళ్ళినట్టుగా వెబ్సైట్ ఇంటర్ఫేస్ కూడా అలాగే డిజైన్ చేసినప్పుడు మనం ఎలా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి. అలానే కార్ లోపల ఉన్న సీట్స్ అనమాట, చూడడానికి మనకు ప్రీమియం సీట్లు అనే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ లెదర్ సీట్స్ అనమాట ఇవి. ఇక కార్ లోపలికి మరింత లోపలికి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇది వచ్చి ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనమాట. అంటే మీకు మల్టీమీడియా లైక్ మ్యూజిక్ కానివ్వండి, బ్లూటూత్ కనెక్టెడ్ ఇవన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకుని చూడొచ్చు అనమాట. అలానే ఇది వచ్చి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మీరు మ్యాప్స్, నావిగేషన్ అంతా కూడా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మీద చూస్తారు. మీ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, రియల్ రేంజ్ ప్రిడిక్షన్ అంతా కూడా ఈ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇది ఒక కంప్లీట్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. అందుకనే మీకు ఎక్కడ కూడా గేర్ రాడ్ లాంటిది ఏమైతే కనిపించట్లేదు. సో జనరల్గా ఇక్కడ గేర్ రాడ్ ఉంటుంది, బట్ ఎక్కడ కూడా గేర్ రాడ్ లాంటిది లేదు. జస్ట్ బటన్స్ ద్వారా మీరు మోడ్స్ లాంటివి అయితే మార్చుకోవచ్చు అనమాట. అలానే వెనక్కి వచ్చేస్తున్నాను. సో ఇంతకుమించి మళ్ళీ నావిగేషన్ అయితే అవ్వదు ఇది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ కార్లో ఉన్న స్వర్గం అనే పదాన్ని వాడాను కదండి. ఇందులో ఉన్న సీట్స్ చూస్తే మాత్రం ఆ రేంజ్లో లగ్జరీ కింద అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ లెదర్ సీటింగ్ ఆప్షన్ అనమాట. దీన్ని డిఫరెంట్ వ్యూ యాంగిల్లో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో కంప్లీట్ ప్రీమియం సీట్స్ అనమాట. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, మొత్తం 3 రోస్లో మీకు ఈ సీట్స్ అయితే ఉంటాయి. ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. అలానే నెక్స్ట్ ఫీచర్ చెప్తాను చూడండి. ఎలక్ట్రిక్ కార్లో మనకి సీట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా లీన్ అయిపోతాయి అనమాట. కంప్లీట్ ఎవరైనా ఒక రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మొత్తం కిందకు వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే పడుకోవచ్చు అలాగా. అలానే 4 ways అడ్జస్ట్మెంట్ లెగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అలానే మల్టీ మోడ్ మసాజ్ 8 రకాలుగా మసాజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిక్ కార్ ఉంటే మీకు మసాజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కార్లోనే మీకు మసాజ్ జరుగుతుంది అనమాట. ఈ 8 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో 8 రకాల మసాజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు నచ్చినట్టుగా బటర్ఫ్లై రిలేటెడ్ కానివ్వండి, కొంచెం డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన మసాజ్ని సెలెక్ట్ చేసుకుని మసాజ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలానే ఇందులో మనకి హీటెడ్ సీటింగ్ ఇచ్చారు. మనకి ఒకవేళ చలిగా ఉన్న రోజుల్లో మనకి హీట్ అవుతాయి అనమాట సీట్స్, మనకు కొంచెం వెచ్చగా ఉంటాయి. వెంటిలేటెడ్ సీట్స్, ఇన్ కేస్ మీకు కనుక కొంచెం వేడిగా ఉంటే కారు, అప్పుడు కొంచెం కూల్గా ఉండేలాగా వెంటిలేటెడ్ సీట్స్ అనేది ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ అనేది మెయిన్ చూసుకున్నది ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలి. 90 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్స్తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 548 కిలోమీటర్లకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అందులో 245 PS పవర్ అయితే వస్తుంది. 350 Nm టార్క్ కూడా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ కార్లో ఉన్న ఇతర ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్. సో ఎవరైతే మీకు చెప్పాను కదా కొంచెం గ్రాండ్గా రిచ్గా కావాలంటే దానికి సంబంధించిన ఫీచర్ కూడా ఇస్తున్నారు. అలానే స్ప్లైట్ LED హెడ్ లైట్స్ మరియు DRLs కూడా ఇస్తున్నారు ఎన్హాన్స్డ్ విజిబిలిటీ కోసం. ఇంటిగ్రేటెడ్ LED టెయిల్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సేఫ్టీ మరియు విజిబిలిటీ కోసం. అలానే మీ కార్లో బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మొత్తం 1000 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారట వెనకాల. అంటే వెనకాల మొత్తం అలా 1000 లీటర్లు ఉండదు. వెనకాల ఉన్న సీట్స్ని కూడా మీరు కిందకి దించితే కనుక అప్ టు 1000 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మీకు ఆఫర్ చేస్తున్నారు. అలానే ముందు వైపు 55 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. ఇక టైర్స్ అయితే చూసుకుంటే 19 అంగుళాల సెల్ఫ్ సీలింగ్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఎక్కువ కాలం రిలయబిలిటీ విధంగా ఈ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా మీకు సేఫ్టీ కోసం మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న మొత్తం 7 సీటర్ కెపాసిటీ దానికి తగ్గట్టు కాకుండా మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 4 ఇలా మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సేఫ్టీ కోసం. రేటింగ్ చూసుకున్నట్లయితే మొత్తం 5 స్టార్ యూరోపియన్ నేషన్ సంబంధించిన NCAP రేటింగ్లో మొత్తం 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చిందని చెప్తున్నారు. అల్ట్రా స్ట్రెంత్ స్టీల్ బాడీతో దీని యొక్క చాసిస్ని అయితే తయారు చేస్తారు. అలానే ఇందులో మనకి అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ ADAS కవర్ లైన్ వంటి ఫీచర్ అయితే ఇస్తున్నారు. ముందు ఫ్రంట్ మరియు సైడ్ కొలిజన్ అలర్ట్స్ కూడా ఇస్తుందని చెప్తున్నారు. డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్. సో ఎవరైతే కాస్త లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో కాస్త
మీరు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా కార్ వెళ్లే విధంగా డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. మీరు ఏమైనా తూలు పాటలు పడతా ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి మీకు అలారం వంటికి కూడా మోగిస్తుంది అనమాట. అందుకనే డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేశారు. ఇందులో మన కలర్స్ చూసుకున్నట్లయితే మెటల్ బ్లాక్ ఒకటి, పెరల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ అయితే ఇస్తున్నారు. అలానే కాంక్రీట్ గ్రే విత్ బ్లాక్ రూఫ్ అనే కలర్స్ అయితే ఇస్తున్నారు. DC ప్లస్ AC 2 రకాల చార్జర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అప్ టు 150 కిలోవాట్ వరకు ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సుమారుగా 8.5 గంటల్లో మీరు ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు నార్మల్ AC ఛార్జర్తో. అదే DC ఛార్జర్తో కేవలం ఒక 30-40 మినిట్స్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని డైమెన్షన్ చూడొచ్చు. 5270 మిల్లీమీటర్ లెంత్, 2000 మిల్లీమీటర్ల విడ్త్, అలానే 1840 మిల్లీమీటర్ హైట్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు. అలానే మనకి సస్పెన్షన్ పరంగా చూసుకుంటే మ్యాక్ పర్సన్ ఫ్రంట్ సస్పెన్షన్, ఎయిర్ సస్పెన్షన్ చూసుకుంటే మల్టీ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇస్తున్నారు. మాక్సిమం పవర్ 180 కిలోవాట్ల పవర్ అయితే ఇస్తున్నారు. ఇది 350 న్యూటన్ మీటర్ వరకు టార్క్ చూపిస్తుంది. అంటే మన ఇనిషియల్గా చూపించాను కదా పీక్ టార్క్ అయి ఉంటుంది ఇది. అలానే ఇందులో 180 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, అలానే మోడ్స్ చూస్తే ఎక్కువ, నార్మల్, స్పోర్ట్స్ మోడ్, 3 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా కంఫర్ట్ మరియు కన్వీనియన్స్ కోసం ట్విన్ ఎలక్ట్రికల్ స్లైడింగ్ డోర్, పవర్ టైల్ గేట్, హీటెడ్ స్లైడ్ మిర్రర్, ఎలక్ట్రిక్ పవర్ మెమరీ మిర్రర్, B పిల్లర్ హ్యాండిల్, మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్, ఆటో ఫ్రంట్ రియర్ ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే మనకి 7-inch డిజిటల్ డిస్ప్లే, మీ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది, 12.3-inch ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఉంటుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, USB ఇంటర్ఫేస్, బ్లూటూత్, DAB ఆడియో, సౌండ్ సిస్టమ్, 64 కలర్ అట్మాస్ఫియర్ లైట్ కూడా లభిస్తుంది. ఎయిర్ బ్యాగ్స్, 7 ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడైతే మెన్షన్ చేశారు. 3-point సేఫ్టీ బెల్ట్, రేర్ వ్యూ మిర్రర్, ADAS అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ క్రూజ్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, LDW అండ్ LKA సిస్టమ్ ఉంది, లేన్ చేంజింగ్ అసిస్ట్ సిస్టమ్ ఉంది, డ్రైవర్ ఫెటిక్ మానిటర్ సిస్టమ్ ఉంది, ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, ఇంటెలిజెంట్ హెడ్ లైట్ కంట్రోల్, ఎమర్జెన్సీ ల్యాండ్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్, RAEB RCW 360 డిగ్రీ వ్యూ కెమెరా, అడ్జస్టబుల్ ఓవర్ స్పీడ్ అలారం సిస్టమ్ ఉంది, ఫ్రంట్ అండ్ రేర్ రాడార్ ఉంది, TPMS, ఆటో హోల్డ్, ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ కార్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా ప్రైజింగ్ విషయానికి వస్తే దీని ప్రైస్ 69,90,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి ఈ 8 మసాజ్ ఫంక్షన్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు. బూట్ స్పేస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ADAS Level 2 తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక దీనికి బుకింగ్ పరంగా చూసుకుంటే ₹1,00,000 పెట్టి మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు బుక్ నౌ మీద క్లిక్ చేస్తే బుక్ అవుతుంది. ఇది యాక్చువల్లీ మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. MG కంపెనీ వాళ్ళ M9 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్ బ్రేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం. లేదా స్క్రీన్ పై గమనించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.